14 వార్డు కలిగిన మహిళలు మరి బీజేపీ మోదీ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షించాయి. మరి మన గౌరవనీయులు జగిత్యాల ముద్దుగా మన ఇంటి ఆవిడగా మరి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి భోగ శ్రావణి ఆధ్వర్యంలో కూడా మరి వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా బీజేపీ పట్టణ పక్షాన స్వాగతం సుస్వాగతం. మరి మహిళలందరూ కూడా ఇంత పెద్ద రావడం మరి చాలా ఆనందకరం. ఈరోజు ఒక శుభదినంగా పరిగణిస్తూ మరి మీ అందరూ కూడా మరొకసారి ఆర్థిక స్వాగతం తెలియజేస్తూ జగిత్యాల పట్టణం 14 మరియు 15 వార్డుల నుంచి మన సోదరిమణి చింత జ్యోతి గారి ఆధ్వర్యంలో ఒక 40 మంది మహిళా సోదరిమణులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ అంటేనే మేము ఎప్పుడు చెప్తా ఉంటాము, ఒక కుటుంబం. మా కుటుంబంలోకి రావడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో మన బీజేపీ పార్టీని, మన కుటుంబాన్ని మరింత బలోపేతం చేద్దాం. జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు మోదీ గారు, మన ప్రధానమంత్రి వర్యులు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మహిళలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ఉజ్వల ఆల్రెడీ మనది వస్తుంది, మేమేదో సిలిండర్కి సబ్సిడీ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది కూడా మన సబ్సిడీకి ఓనే, అందులో మనది కూడా ఉంటుంది. ఉజ్వల మనది ఎప్పటి నుంచో ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఇది మాత్రమే కాకుండా సుకన్య యోజన పథకం అని ఆడపిల్ల పుట్టిన తర్వాతనే అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించవచ్చు. 2 లక్షల రూపాయలు వస్తాయి అమ్మాయి పెద్ద అయిన తర్వాత. అమ్మాయి పెళ్ళికైనా దేనికైనా చదువుకైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క పథకం మహిళలకు అనుకుంటూ టాయిలెట్లు కానివ్వండి, ఇంట్లో మేము టాయిలెట్లు కట్టుకుంటున్నామంటే అప్లై చేస్తే టాయిలెట్ల నిర్మాణం కానివ్వండి, ఆడపిల్లలకు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, అట్లా టాయిలెట్ల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనకు అందించడం జరుగుతుంది. మొన్న వచ్చినటువంటి విశ్వకర్మ యోజన, మా వదినమ్మ మంచిగా గుర్తు చేస్తున్నారు. విశ్వకర్మ యోజన 18 రకాల చేతి వృత్తుల పని చేసేవాళ్ళు. ఇందాక చెల్లెమ్మ చెప్పింది నేను స్టిచ్చింగ్ చేస్తా అని. తను ఒకవేళ విశ్వకర్మ యోజనలో కనుక అప్లై చేస్తుంటే తనకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ట్రైనింగ్ అయిన ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తారు. మంచి నిపుణులు వచ్చి ట్రైనింగ్ అయిన ప్రతిరోజు 500 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. కుట్టు మిషన్ వస్తుంది, రుణం వస్తుంది. ఫస్ట్ 1 లక్ష వస్తుంది, తర్వాత 2 లక్షలు వస్తుంది. ఇంకా మళ్ళీ కట్టుకుంటే ఇంకెక్కువ రుణం వస్తుంది. వడ్డీ లేకుండా అందులో సబ్సిడీ రుణాలు ఉంటాయి. ఇట్లా చాలా రకాలుగా కూడా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఉచిత రేషన్ బియ్యం కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాలు, మొన్న కరోనా నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తారు. అదేవిధంగా వ్యాక్సిన్లు కానివ్వండి, వ్యాక్సిన్లు కూడా ఇట్లా ప్రతి ఒక్క పథకం. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము అవి కడుతున్నాం ఇవి కడుతున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులని ఆయన ఇట్లా చేసిండు. అందులో ఉన్నది మళ్ళీ మన ఫండే, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఫండే. ఇప్పుడు వచ్చి ఇందిరా ఇల్లులు అంటున్నా కానీ ఆయన మొత్తం ఆయన ప్రభుత్వమే ఇస్తుందా? కాదు. అందులో మన నరేంద్ర మోదీ ఇచ్చే డబ్బులు కూడా ఉంటాయి. మనం ఇల్లు కట్టుకోవడానికి నరేంద్ర మోదీ గారు డబ్బులు కూడా ఇస్తున్నారు, పిఎం ఆవాస్ యోజన కింద. ఆ డబ్బులు కూడా ఉంటాయి. ఇక మరొక విషయం, మొన్న భారత్ ఆట అంటే గోధుమ పిండి 27 రూపాయల 50 పైసలకే కేజీ గోధుమ పిండి ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, వస్తుంది. మంచి రైస్ ఒకటి తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఎంపీ గారితో మాట్లాడిన భారత్ రైస్ అని 29 రూపాయలకి మంచి ప్యాకెట్లు ఉన్న మంచి సీల్ వేసిన రైస్, సన్న బియ్యం, అది కూడా వస్తుంది. భారత్ దాల్ అని 60 రూపాయలకి కేజీ శనగపప్పు, అది కూడా వస్తుంది. ఇట్లాంటి మంచి పథకాలు మన కోసం అని చేసిండు. అంటే అవి తక్కువగా వస్తున్నాయని కాదు, మనం కట్టే డబ్బులు అక్కడ నరేంద్ర మోదీ సర్కార్ వాళ్ళకి కట్టుకుంటాడు, మనకు తక్కువ రేటుకి ఇస్తాడు. ఇప్పుడు గోధుమ పిండి ఎంత ఉందా బయట? 50-60 రూపాయలు ఉంది, 50-60 రూపాయలు ఉంది. కానీ 27 రూపాయలకే గోధుమ పిండి మంచిగా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే అందరం ఒక పూట చపాతీలు తింటున్నారు ఇప్పుడు, అందరికి అది అలవాటు అయిపోయింది, బాగా వాడుతున్నాం. అట్లా ప్రతి ఒక్కటి ప్రయోజనం కలిగించేదే ఉంది. అంతెందుకు మన మహిళా సంఘాలలో వీధి వ్యాపారస్తుల రుణాలను వచ్చినాయి, నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చినాయి. రుణాలు, ముద్రా రుణాలు వచ్చినాయి, అవి నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చినాయి. చాలా మందికి ఇక్కడ తెలియనివ్వాలి, ఇప్పియనివ్వలేదు. కానీ నేను చాలా మట్టుకు, నేను చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పించినాం, చాలా మట్టుకు ఇక్కడ ఇప్పించినాము వడ్డీ లేకుండా. 10,000 ఫస్ట్ 10,000, 20,000, 50,000, ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. చాలా మట్టుకు తెలియనివ్వాలి. నేను కొంతమందికి ఇప్పించిన స్ట్రీట్ వెండర్ మధ్యలో వచ్చింది. స్ట్రీట్ వెండర్ లోన్స్, స్ట్రీట్ వెండర్స్ లోన్స్, అది మీకు తెలుసు, స్ట్రీట్ వెండర్ లోన్స్ వచ్చినాయి, అందరు తీసుకున్నారు. అక్కడ నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చేది, నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చే లోన్లే. చాలా మట్టుకు ఇక్కడ తెలియనియలే, తెలిసిన కొంతమందికి నా వీలైనంత మట్టుకు నేను ఇప్పించిన. ఇప్పుడు కూడా వస్తున్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. విశ్వకర్మ వీళ్ళందరూ వృత్తులు చేసుకునే వాళ్ళే కదా, విశ్వకర్మ గురించి అది నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ముద్రా రుణాలని
అంతెందుకు ఇప్పుడు వచ్చే ఆడపిల్ల కోసం జీతాలు వస్తలేమని వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చేసింది, వీళ్ళు ఇస్తలేరు వాళ్ళకి అంతే. అట్లా మనకంటూ సపరేట్గా మహిళలకు రుణాలను ఇచ్చిండ్రు, మహిళా సంఘాలకి. ఇట్లా ప్రతి ఒక్క సంక్షేమ పథకం, ఇప్పుడు రోడ్లు మోర్లు అన్ని డబ్బులు కూడా అక్కడి నుంచి వచ్చేవి 80% పైగా. ప్రతి ఒక్కటి వస్తుందమ్మా. మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి సహకారం ఉంటే. ఇప్పుడు అరవింద్ అన్న గారు మళ్ళీ ఎంపీగా నిలుచుంటున్నారు, మొన్ననే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిండ్రు. ఈసారి అరవింద్ అన్న గారు గెలిస్తే మాత్రం కేంద్ర మంత్రి అవుతారు. కేంద్ర మంత్రి అయితే మనకి ఎన్నో రకాల లాభం జరుగుతుంది, ఎందుకంటే దేశంలో వచ్చేది మోదీ గారే. మరి ఇక్కడ కూడా కావాలనే మనం గెలిపించుకుంటే, అరవింద్ అన్ననే గెలిపించుకుంటే మనకి ఇంత లాభం. మీకు ఎట్లా మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం, మీకు ఏది ఉన్నా కూడా మేము ఉంటాం. మీ ఆడబిడ్డలు అందరి ఆశీర్వాదమే కావాలి. నేను కూడా ఆడబిడ్డనే, నా ధైర్యం కోసం మీరు అందరు వచ్చిండ్రు, సంతోషం, ధన్యవాదాలు మేడం. మరి సందర్భంగా ఈ ఆడబిడ్డ భోగస్వామికి అండగా ఉంటాం. మన జగిత్యాల పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి మేము సైతం అంటూ ముందుకు నడిచి వచ్చినటువంటి మా మహిళా సోదరిమణులకు మరొక్కసారి బీజేపీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.